తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టారు. ఆర్ధస్తూములు పగలగొట్టి మరీ నీళ్లు తరలించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు చుక్క నీరు రాదు. నికర జలాలకు దిక్కులేదు. వరద జలాలు ఇప్పటిదాకా వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మేలుకోకపోతే ఎడారి పాలవుతాం. పాలమూరుతో పాటు దక్షిణ తెలంగాణ ఆగమవుతోంది. మరోసారి అప్పర్ కృష్ణ మీద ఆల్మట్టి పెంపు కోసం కర్ణాటక సర్కార్ కసరత్తు చేస్తోంది. అంటే దిగువ రాష్ట్రాల మీద కుట్ర చేస్తున్నట్టే లెక్క. ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆల్మట్టి పెంపు వల్ల ఏపీకి పెద్ద నష్టం లేకపోయినా తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోంది. అప్పర్ కృష్ణలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా 2 తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేసరికి తామాషా అంటూ లెక్కలు కడతారు. అప్పుడు కూడా తెలంగాణకు అన్యాయమే మిగులుతోంది. కృష్ణ మీద తెలంగాణలో ప్రాజెక్టులు కడితే ఏపీకి నీళ్లు అందలేవన్న ఒకే ఒక్క కారణం చేతనే ఉమ్మడి పాలకులు నిర్మాణాలు చేయలేదు. కృష్ణానది నీళ్లన్నీ ఏపీకి తరలించేందుకే ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయం చేశారు. అటు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు మొదలుపెట్టి నీళ్లు తీసుకెళ్లడం షురూ చేశారు. వరద జలాల పేరుతో పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కుల లెక్క చెప్పారు. దాన్ని పెంచుకుంటూ 88,000 క్యూసెక్కులు చేసుకున్నారు.